నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున సౌందర్య లహరిలోని 13వ శ్లోకం గురించి అయితే మనము విందాము. ఈ 13వ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే ఎటువంటి ఫలితములు ఉంటాయి, పాలన చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాలి, ఎన్ని రోజులు పాలన చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాము. ఈ శ్లోకంతో పాలన చేసినందువల్ల ఎటువంటి ఫలితం లభిస్తుందంటే కోరిన స్త్రీ వశం అవుతుందని చెప్తూ ఉన్నారు. అయితే ముందుగా మనము శ్లోకం గురించి అయితే విందాం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మ సుజడం తవాం పాంగాలోకే పతితమను ధావంతి శతసః గలద్వేణీ బంధః కుచ కలస విస్రస్సిచయాః హఠాత్ త్రుట్యత్ కాంచో విగళిత దుకూలా యువత